హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, యాజ్ వెల్ యాజ్ రేపు ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది, ఎంపీసీ మీటింగ్, రేట్ కట్ డెసిషన్ ఉంది. సో 10 o'clock టైంలో 10 తర్వాతనే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి, ఓకేనా. ఈవెంట్ ఉంది రేపు. అండ్ ఇక్కడ మనం చార్ట్ అనాలిసిస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, నిఫ్టీ వచ్చేసి 374 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది, అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ సస్టైన్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్టయితే 650 పాయింట్స్, సెన్సెక్స్ కూడా 1000 పాయింట్స్ అబోవ్, ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి. బట్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది, బట్ ఇక్కడ ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, రివర్సల్ క్యాండిల్. నేను టాప్లో మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్స్లో చాలా కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్, అండ్ ఈ పాయింట్లో ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది ఈ లెవెల్స్లో, ఓకే. అండ్ ఇప్పుడు మార్కెట్ అదే లెవెల్స్ని టెస్ట్ చేసి, అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే చిన్న టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది, కొద్దిగా రిజెక్షన్ కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి 22,700 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్, దానిపైకి వెళ్తే 22,800 రెసిస్టెన్స్ లెవెల్స్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ పాయింట్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ఓకే, క్లియర్. అండ్ డౌన్ సైడ్కి వస్తే ఏదైతే ఇవాళ మార్కెట్లో లో ఉంది అండ్ నిన్నటి మార్కెట్లో హై ఉంది కదా, సో ఆ పాయింట్ కూడా మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. దట్ 22,250 రౌండ్ ఫిగర్ పెడతాను, అండ్ 22,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఓకే, డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. మోస్ట్లీ అన్నీ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మోస్ట్లీ అన్నీ కూడా రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేసాయి, దోజీ క్యాండిల్స్. ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకునే ముందు 1 hour పెడదాం, ఓకే. సో ఎందుకంటే నేను 1 hour మీకు ఆల్రెడీ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను. మార్కెట్ అనేది ఒకవేళ 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, సో అది డే హైస్ పైన క్లోజ్ చేస్తే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశాను, ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఇక్కడ మనకి దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్లో, ఓకే. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది బ్రేక్అవుట్ అయిన తర్వాత, బట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవ్వలేకపోయింది. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ యాజ్ పర్ 1 hour టైం ఫ్రేమ్, ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. అండ్ అగైన్ మార్కెట్ ఏదైతే 915 క్యాండిల్ ఉందనో ఆ క్యాండిల్ హైస్ లోపలికి వచ్చేసింది. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన కనుక ఉంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, అండ్ ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఆ లెవెల్స్ పైన ఉందనుకోండి, ఇది మనకి స్ట్రాంగ్లీ సపోర్ట్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్, ఓకే. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది ఈ ఫేక్ బ్రేక్అవుట్స్ కిందనే, ఏదైతే ప్రైస్ ఇవాళ క్లోజింగ్ అయిన ప్రైస్ దగ్గరలో కానీ అండ్ నియర్లో కానీ లేకుంటే స్లైట్లీ గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 22,000 అండ్ 22,250 టార్గెట్ పాయింట్స్ అయిపోతాయి అప్పుడు, ఓకే. యాజ్ ఆఫ్ అయితే కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే రీజన్ సింపుల్, మార్కెట్ ఇక్కడ చూసారనుకోండి, నిన్న మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ డౌన్, దాని తర్వాత మార్కెట్లో రికవరీ వచ్చింది, ఇక్కడ కొంచెం బులిష్ ప్యాటర్న్, అండ్ స్లైట్లీ మీరు చూస్తే హయ్యర్ హైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది మార్కెట్స్. ఇక్కడ కూడా మనకి హయ్యర్ హైస్ కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఈ హయ్యర్ హైస్ ప్యాటర్న్ ఉందనుకోండి, మార్కెట్ అనేది కొంచెము కంటిన్యూషన్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మీరు చూసినట్టయితే రికవరీ కనిపిస్తుంది గ్లోబల్ మార్కెట్స్లో కూడా. సో గ్లోబల్ మార్కెట్స్ నేను చూపిస్తాను లాస్ట్ వీక్, గ్లోబల్ మార్కెట్స్లో కూడా రికవరీ కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్స్ కొద్దిగా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ వెళ్ళకుండా మార్కెట్లో రిజెక్ట్ అయింది అనుకోండి, ఏ పాయింట్లో మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అంటే, సో ఇక్కడ మీరు చూస్తే 22,400 ఆర్ 22,450, 22,450 బిలో వచ్చింది అనుకోండి, అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు.
నిఫ్టీలో. ఎందుకంటే ఏదైతే మనకి లో ఉంటుందో రీసెంట్ ఏదైతే మనకి హయ్యర్ హై ఉంటుందో అది బ్రేక్ అయిపోతుంది, స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అవుతుంది. కాబట్టి అక్కడ మనం PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫేక్ బ్రేక్అవుట్ ఉంది కదా, ఆ ఫేక్ బ్రేక్అవుట్ పైన మార్కెట్ కనుక ఉందనుకోండి అప్పుడు మనం CE సైడ్లో ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకే, సో యాజ్ పర్ 1 hour టైం ఫ్రేమ్, చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో 5 minutes టైం ఫ్రేమ్ మీరు ఇక్కడ చూస్తే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో మీరు చూసారనుకోండి దగ్గరలో ఇదే పాయింట్ దగ్గరలో మార్కెట్ క్లోజ్ చేసింది ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్లో మీరు చూసినారనుకోండి 22,444 ఆర్ 22,450 రౌండ్ ఫిగర్ పెట్టుకుందాం. సో మార్కెట్ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది, మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బేరిష్ ప్యాటర్న్ M టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. సో అదే మనకి 1 hour టైం ఫ్రేమ్లో ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, సో మార్కెట్స్ ఈ M ప్యాటర్న్ ఏదైతుందో దీనిపైన మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి, అంటే ఈ ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు మార్కెట్లో మనం CE సైడ్లో ప్లాన్ చేయవచ్చు రేపటికి నిఫ్టీలో. ఓకే, అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఈ లో బ్రేక్ అవుతుంది, సెకండ్ ఈ లో బ్రేక్ అవుతుంది, అండ్ దాని తర్వాత మనం ఇక్కడ PE సైడ్లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. అండ్ అక్కడ మనం చూసినట్టయితే టార్గెట్ పాయింట్స్ ఉంటుంది అండ్ ఈ దగ్గరలో సపోర్ట్స్ ఉంది, ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే అప్పుడు ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద 22,250 ఆర్ 22,200 కింద ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సో నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి 22,600 700 పైన మార్కెట్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి, సో మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ మార్కెట్ 22,800 వైపు వెళ్ళే ఛాన్స్ ఉండదు. వన్స్ 800 కనుక బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ వచ్చేసి అప్ సైడ్లో పాసిబిలిటీస్ వచ్చేసి మార్కెట్ 23,000 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ 22,900 అండ్ 23 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైకి మార్కెట్ కనుక వెళ్ళింది అనుకో నిఫ్టీలో. ఓకే, సో ఇది నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ రివర్సల్ ప్యాటర్న్ మనకి ఫామ్ చేసింది దోజీ. బట్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే ప్రీవియస్లీ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం బుల్లిష్లోనే ఉండే. సో కాకపోతే మార్కెట్స్ అనేటివి కరెక్షన్ వచ్చిందంటే మార్కెట్స్ అనేటివి డౌన్ సైడ్ వచ్చిందో, సో గ్యాప్ డౌన్ మార్కెట్లో వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే రికవరీ చేసింది. బట్ ఓవరాల్గా ఇక్కడ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కూడా బుల్లిష్లో ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో కూడా హయ్యర్ ఐసే ఉంది. సో ఇక్కడ మీరు 50,200 సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ మీరు కిందికి చూసినట్టయితే 49,500 లెవెల్ ఆర్ 400 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ దగ్గరలో బ్యాంక్ నిఫ్టీలో కూడా 50,700 లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ మీకు మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ అది కాస్త ఇప్పుడు రెసిస్టెన్స్ అయింది. వన్స్ మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి అగైన్ ఇంకా కొంచెం గ్యాప్ ఉంది ఈ పాయింట్లో ఫిల్ చేయడానికి, అది మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బ్యాంకింగ్ సెక్టర్ ముందు నుంచి నాకు కొంచెం పాజిటివ్లోనే కనిపిస్తుంది. సో స్ట్రెంత్ కనిపిస్తుంది. ఒకవేళ రేపు మార్కెట్ పాజిటివ్ కనుక ఓపెన్ అయ్యి మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి మళ్ళీ మార్కెట్స్ అనేవి 51,500 అండ్ 600 వైపు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 50,200 కిందికి వెళ్ళింది అనుకోండి అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో సో దట్ క్లియర్ ట్రేడ్ ప్లాన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ పాయింట్లో చూడండి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్. సో మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్లో టెస్ట్ చేసింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు 50,800 అండ్ 50,700 లెవెల్. ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే హయ్యర్ హైస్ మార్కెట్లో 50,200 లెవెల్ కనుక మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి 50,200 లెవెల్ కనుక కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు మనం PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అప్పుడు మన టార్గెట్స్ అనేవి 50,000 లెవెల్ ఫస్ట్ టార్గెట్, దానికన్నా కిందికి వెళ్ళింది అనుకోండి 49,500 లెవెల్ సెకండ్ టార్గెట్ ఉంటుంది, దానికన్నా కిందికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ లోస్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది. నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ సేమ్ చార్ట్ ప్యాటర్న్ యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. సో 5 minutes టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాం డైరెక్ట్గా. సో 5 minutes టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి సెన్సెక్స్లో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం మనం. సో ఈ 915 క్యాండిల్, సో ఏదైతే 915 క్యాండిల్ హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన మీరు చూడండి ఇక్కడ మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత సస్టైన్ అవ్వలేకపోయింది. అగైన్ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది 915 క్యాండిల్ లోపలికి వచ్చేసింది. అందుకోసం మనకి డైలీ టైం ఫ్రేమ్లో దోజీ క్యాండిల్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ అనేది హయ్యర్ ఐస్లోనే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే హయ్యర్ ఐసే కనిపిస్తున్నాయి. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ రావాలనుకోండి ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ లో బ్రేక్ చేసి
సెకండ్ ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు మనకి ఇక్కడ PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం 73,700 ఆర్ 73,500 కిందికి వస్తేనే PE సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఈ మధ్యలో అవాయిడ్ చేయండి. మార్కెట్ అప్ సైడ్లో అట్లీస్ట్ ఈ 2 హైస్ బ్రేక్ చేయాలి, 74,700 అండ్ 74,900 పైకి వెళ్తేనే CE సైడ్లో ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్స్ అని మీరు స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ మాత్రం ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, సో సింపుల్ అండి, సింపుల్. ఇంకోటి ఇక్కడ నుంచి మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ ఈ పాయింట్ నుంచి ఒక 3 పాయింట్స్ అంటే ట్రెండ్ లైన్ అట్లీస్ట్ ఒక 3 పాయింట్స్ కనెక్ట్ అవుతుంది, ఒక ట్రెండ్ లైన్ అవుతుంది. సో ప్రాపర్ ట్రెండ్ లైన్, సో అలా ట్రెండ్ లైన్ కూడా కనెక్ట్ అవుతుంది. సో మార్కెట్ ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అలా కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఆ లెవెల్స్ కిందకి వస్తే అప్పుడు మీరు PEలో ప్లాన్ చేయండి. సో సింపుల్గా అయితే నేను ఇక్కడ క్లియర్లీ చూపించేశాను, PE ఎప్పుడు ప్లాన్ చేయాలి, CE ఎప్పుడు ప్లాన్ చేయాలని. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనం కాల్ సైడ్ చూస్తే 1,35,000 వచ్చేసి మనకి 23,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 70,000 వచ్చేసి మనకి 22,800 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ మనం సపోర్ట్ చూస్తే 22,500 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 90,000 ఓఏ యాడ్ అయింది. అండ్ దానికి కిందికి వెళ్ళామనుకోండి, సో 22,200, 22,300 లెవెల్ దగ్గర మనకి అండ్ 22,400 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా కాల్ సైడే ఎక్కువగా రైటింగ్ ఉంది. 23,000 లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ 23,000 వరకు టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాల్ రైటర్స్ అందుకే ఇంత దూరంలో వెళ్ళి కాల్ రైటింగ్ కనిపిస్తుంది మనకు. ఓకే, సో ఇది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 3% మనకి పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ US Tech 100 కూడా మనకి 2.5% పాజిటివ్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అన్ని పాజిటివ్ ఉన్నాయి. డాక్స్ కూడా మనకి పాజిటివ్ ఉంది. అండ్ మీరు హ్యాంగ్సెంగ్ చూసినా సరే హ్యాంగ్సెంగ్ కూడా పాజిటివ్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ మొత్తం రికవరీ కనిపిస్తుంది. నిన్న కూడా రికవరీ కనిపించింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు కూడా రికవరీ కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ నేను ట్రాక్ చేస్తూ మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి ఫాలో అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ చేస్తూ ఉంటాను. వ్యూ కానీ అండ్ చార్ట్స్ కానీ షేర్ చేస్తూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం బిట్కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్కాయిన్ పెట్టాను. సో బిట్కాయిన్ వచ్చేసి ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి యాజ్ పర్ క్రిప్టో స్కాల్పర్ ఎంట్రీ ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ మనం ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ కూడా చేశాను అండ్ ప్రీమియం ఛానల్లో కూడా ఇచ్చాను ఆల్రెడీ. సో దగ్గర యాజ్ ఆఫ్ నో అయితే బుల్లిష్ కనిపిస్తుంది. సో మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో కొంచెము రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ మీకు ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి 81,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. బట్ యాజ్ పర్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే చిన్న టైం ఫ్రేమ్లో మనం స్కాల్ప్ చేస్తాం కాబట్టి నో ఇష్యూస్. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు వచ్చినా సరే మనం ట్రేడ్ అనేది ప్రాఫిట్స్ బుక్ చేసి రిమైనింగ్ అనేది ట్రేల్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే మార్కెట్ అనేది ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. ఫర్దర్ మార్కెట్ బిట్కాయిన్ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ 81,131 పైన మార్కెట్ ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బిట్కాయిన్ మార్కెట్ డౌన్ సైడ్ రావాలనుకోండి అండ్ ఈ పాయింట్ నుంచి మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ పోయినట్టే పోయి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో స్ట్రాంగ్లీ సెల్లింగ్ క్యాండిల్ సెల్లర్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే పుల్ బ్యాక్ వచ్చింది. దీంట్లో అట్లీస్ట్ ఒక 50% ఏరియా దగ్గరకు వచ్చింది. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ స్ట్రాంగ్లీ రిజెక్షన్ వచ్చింది అనుకోండి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎవరైతే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ప్లాన్ చేస్తామో క్వాంటిటీ చూసి పెట్టండి. అండ్ చిన్న స్కాల్పింగ్ ఎంట్రీస్ అంటే మనకి స్కాల్పింగ్ ఎంట్రీస్ మనం చేసామనుకోండి, స్కాల్పింగ్ ఎంట్రీస్ వచ్చేసి మనకి క్రిప్టో స్కాల్పర్తో మనం చేసినప్పుడు సో మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రాపర్గా ఉంటుంది. సో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, రివార్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. అయినా సరే మీరు అక్కడ మీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఫాలో అండి. సో దీని యాక్సెస్ ఎలా అనేది
చాలా రోజుల నుంచి వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. సో delta.exchangeలో మీకు అకౌంట్ ఓపెన్ లేకుంటే కనుక అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ అనేది ఇస్తాను. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి బిట్ కాయిన్ కూడా కొంత రికవరీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ బిట్ కాయిన్ 81,131 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. అండ్ అదేవిధంగా delta.exchangeలో అకౌంట్ ఓపెన్ లేకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి delta.exchange ఇండియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు ఆర్బీఐ మీటింగ్ ఉంది. సో ఆర్బీఐ మీటింగ్ 10 o'clock టైంలో ఉంది. సో ఆ టైం వరకు కొద్దిగా మార్కెట్స్లో కంట్రోల్గా ఉండి వాచ్ చేసి దాని తర్వాతనే మీటింగ్ అయిపోయిన తర్వాతనే ఎటువంటి డెసిషన్ అన్న ట్రేడింగ్ వ్యూ అన్నది తీసుకోండి మీరు మీ అనాలిసిస్ చేసి. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.